హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫ్రెషర్స్ జాబ్ దోస్. ఈ రోజు మీ ముందుకి ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ అయితే తీసుకురావడం జరిగింది. మన FSSI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు 2020 సంవత్సరానికి మేనేజర్ అసిస్టెంట్ 33 పోస్టులకు అయితే భర్తీగా కొత్తగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో ఫుడ్ సెక్టార్ లో పని చేయాలనుకున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈ వీడియోలో మనం దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా సెలెక్షన్ చేస్తారు, శాలరీ ఎంత ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్ని క్లియర్ గా అయితే చెప్తాను. అంతకు ముందు మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, మరియు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. FSSAI రిక్రూట్మెంట్ 2020 సంవత్సరానికి సంబంధించిన వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు తాజా నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. మొత్తం పోస్టులు వచ్చి 33 పోస్టులు. ఈ పోస్టులు ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయి. ఈ జాబ్ దరఖాస్తు విషయానికి వస్తే 15th ఏప్రిల్ 2025 నుంచి స్టార్ట్ అయింది. చివరి తేదీ వచ్చి 13th ఏప్రిల్ 2020 వరకు అయితే ఎండ్ అవుతుంది. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్ లో కూడా అయితే చేసుకోవచ్చు. డైరెక్టర్ పోస్ట్ కి అయితే 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దానికైతే డిగ్రీ ఏదైనా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జాయింట్ డైరెక్టర్ కి 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిగ్రీతో పాటు ఫుడ్ బిజినెస్ లో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ మేనేజర్ కి ఒక పోస్టు, MBA PG చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ మేనేజర్ IT ఒక పోస్టు, BE బీటెక్ లేదా MCA చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మేనేజర్ కి అయితే 2 పోస్టులు ఖాళీగా ఉన్నవి. మాస్టర్ డిగ్రీ లేదా PG డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మేనేజర్ ఐటీకి వచ్చి 2 పోస్టులు ఖాళీగా ఉన్న BE బీటెక్ ME MTech చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్ OL కి ఒక పోస్ట్ ఖాళీగా ఉన్నది. మాస్టర్ డిగ్రీతో పాటు హిందీ అనుభవం అయితే ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కి 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ ప్రైవేట్ సెక్టర్ లో 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి వచ్చి ఏదైనా డిగ్రీ సంబంధిత అనుభవం అయితే కలిగి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి అయితే ఒక పోస్ట్ ఖాళీగా ఉన్నది. MCA BE బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ కి అయితే 6 పోస్టులు ఖాళీగా ఉంది. దీనికైతే ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడవచ్చు పోస్టుల వైదిక శాలరీ అయితే మెన్షన్ చేశాను. ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని అయితే చూడండి. ఎంపిక విధానం వచ్చి అప్లికేషన్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలక్షన్ అయితే చేస్తారు. ఫుడ్ సెక్టార్ లో అనుభవం ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ జాబ్స్ కి ఎలా అప్లై చేసుకోవాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో అప్లై లింక్, నోటిఫికేషన్ PDF అయితే పెడతాను. నోటిఫికేషన్ చెక్ చేసుకున్న తర్వాత ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ కోసం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. మళ్ళీ కలుద్దాం కొత్త జాబ్ అప్డేట్స్ కోసం. జై హింద్.